ఆ రకంగా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన టీమ్ ఆఫ్ లీడర్స్ పరిస్థితి. లేకపోతే ఎంత దరిద్రం ఏంటండి? ఏదైనా సోషల్ మీడియాలో ఎంత దరిద్రంగా ఉంటుందో మనందరికీ తెలుసు, ఎంత దరిద్రంగా వ్యవహరిస్తారో మనకు తెలుసు, ఏ రకంగా అవమానం చేస్తారో మనందరికీ తెలుసు, ఎంత ఘోరంగా నీచాతి నీచంగా అశ్లీలమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, సంస్కారహీనమైన మాటలు, అతి జుగుప్సాకరమైన మాటలు కూడా వాళ్ళు పెట్టి అవతల వ్యక్తుల్ని అవమానిస్తారు మనకు తెలుసు. నోటుకొచ్చినట్టుగా మాత్రం చాలామంది వాళ్ళ పేర్లు నేను చెప్పను, నా నోట ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా నేను అట్టే ఇష్టపడను. వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఉచ్చ నీచాలు మరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అందులో భాగమే ఈ రోజున దిస్ ఈజ్ ద పోస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, దాము రెడ్డి అనే ఒక చండాలుడు ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్లుగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. దీన్ని ఆటే వివరించండి. నేను ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. కుట్ర పన్నినాడు జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి సన్ సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా దే హ్యావ్ హ్యాచ్డ్ ఏ ప్లాన్. ఒక కుట్ర పన్నినాడు, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర పన్నినారు. ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గించాలి, చట్టబద్ధంగా ఎన్నికల్లో పోరాడలేక ఎదుర్కోలేక ఆయన్ని దొడ్డిదారిన ఆయన్ని బీలిట్టి చేయాలని, సమాజంలో ఆయన ఔన్నత్యాన్ని తగ్గించాలని దొడ్డిదారిని ఎన్నుకున్నారు కుట్ర ద్వారా. దాని ద్వారా ఇటువంటి దరిద్రమైన పోస్టింగుల ద్వారా, ఈ పోస్టుల ద్వారా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఈ పోస్టు ఉపయోగపడుతుంది. ఈ పోస్టు ద్వారా వైషమ్యాలు రేకెత్తించాలి, రాష్ట్రంలో అలజడి రేపాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, మతాల మధ్య తన్నుకు చావాలి, పార్టీల మధ్య తన్నుకు చావాలి, వర్గాలుగా విడిపోయి కొట్టుకు చావాలన్నట్లుగా ఇటువంటి దరిద్రపు పోస్టులు పెడుతున్నారు. ఇది కుట్ర పన్నినారు అని చెబుతున్నాం. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి, హిస్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల సన్ భార్గవ్ రెడ్డి. వీళ్ళు కుట్ర పన్నారు. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ, రాష్ట్రంలో అలజడి సృష్టించడం కోసం పన్నిన కాన్స్పిరసీ. ఎఫ్టీన్ ఫైల్స్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఫైల్స్ పెడతారన్న. ఎప్పుడన్నా ఉందా? పరస్త్రీని ఎలా గౌరవిస్తారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీవు సూర్యుడి మీద ఉమ్మేసినట్లుగా ఇటువంటి పనికిమాలిన పోస్టులు పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుంది? మిస్టర్ జగన్, నీ దరిద్రపు ఆలోచన, నీ పనికిమాలిన ఆలోచన, నీ నీచమైన నికృష్టమైన ఆలోచన ప్రజలు ఊకొడతారనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారట 2 మహిళల మీద చేతులు వేశారంట. దరిద్రం ఎప్పుడన్నా ఉందా? ఎక్కడన్నా విన్నావా? ఈ టీము పనికిరాని టీం అంతా ఈ రకంగా కుట్ర పన్ని ఆయన సూర్యుడి మీద ఉమ్మేస్తే చెబుతుంటారు కదా, సూర్యుని ఆకాశం మీద ఉమ్మేస్తే ఉంది నీ మొక్క. ఇప్పుడేమైంది? చట్టబద్ధంగా ఎన్నికైన, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన, న్యాయబద్ధంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పడుతూ వేయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల సాధ్యమా? ఇటువంటి ఉడతలు ఊపులకి చింతకాయలు రాలుతాయా మిస్టర్ జగన్? నీ ఉడతూపులకి ఏమన్నా జరుగుతుందా? నీ నీచ బుద్ధి బయటపడింది.
మీ పనికిమాలిన బుద్ధి బయటపడింది, మీ దుర్మార్గపు ఆలోచన బయటపడింది తప్పితే వేరొకటి కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి మానుకోండి. ఈ పోస్టు పెట్టడం, వాడెవడో దామరెడ్డి అనే వెధవ పోస్టు పెట్టడం, దానికి దరిద్రమైన కామెంట్స్, నికృష్టమైన నీచమైన కామెంట్స్. ఎటుపోతుంది జగన్మోహన్? నీది ఒక రాజకీయ పార్టీ? సిగ్గుచేటు నీది రాజకీయ పార్టీ అని చెప్పటానికి. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ గ్యాంగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్రిమినల్ గ్యాంగ్. అది రాజకీయ పార్టీ అంటానికి లేదు. ఇది నీతి మాలిన కుక్కలు చేసిన పని కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దిస్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ నీతి మాలిన కుక్కలు కూడా చేయవు ఇటువంటి పనులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏమవుద్ది ఇటువంటి దరిద్ర పోస్టులు పెడితే? హూ బిలీవ్స్ దిట్? ఎవరు నమ్ముతారు ఇటువంటి పనికి మాలిన పోస్టులు పెడితే? ఇది సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పంథా మార్చుకోండి. ప్రజల నమ్మకాన్ని, వారి ఆమోదాన్ని పొందాలి. ఇటువంటి దరిద్రపు పనులు చేసి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజున నేను, మా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు, మా పార్టీ బ్రాహ్మణ సమాజం చైర్పర్సన్ బుచ్చిరాం ప్రసాద్ గారు, అట్లాగే మా పార్టీ లీడర్ వంశీ గారు, మా పార్టీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, మేము అందరం కలిసి కూడా సిఐడి డీజీ గారిని కలిసాం. ఈ వివరాలన్నీ చెప్పాం. ఈ పోస్టు కాపీ ఇచ్చాం. జరిగిన కుట్ర గురించి చెప్పాం. ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఇటువంటి దుర్మార్గపు అశ్లీలమైన అనైతిక దాడులు చేస్తున్నారని చెప్పడం జరిగింది. సీరియస్ అయ్యాడు ఆయన. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని ఆయన మాట్లాడటం జరిగింది.